నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైతులు ప్రధాన పార్టీలకు దడ పుట్టిస్తున్నారు. వందల మంది రైతులు నామినేషన్స్ వేయడం చర్చనీయాంశంగా మారింది. ఎర్రజొన్న, పసుపు పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని డిమాండ్తో అన్నదాతలు ధర్మాగ్రహం ప్రకటిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. నామినేషన్లకు ఇవాళ చివరి రోజు కావడంతో కూడా పెద్ద ఎత్తున రైతులు నామినేషన్ వేయడానికి వచ్చారు. నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఎర్రజొన్న, పసుపు దానికి సంబంధించిన రైతులు కూడా వారి డిమాండ్లు పరిష్కారం కాలేదనే ఉద్దేశంతో కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలవాలనుకున్నారు. దీనిలో భాగంగానే కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం 65 నామినేషన్లు కూడా రైతులు దాఖలు చేసినా తెలుస్తుంది. మరికొంతమంది రైతులు కూడా నామినేషన్లు వేయడానికి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతుల నుంచి అసలు నామినేషన్లు వేయడానికి ఎందుకు వేయాల్సిన పరిస్థితి వచ్చిందని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు నామినేషన్లు ఇంత పెద్ద ఎత్తున రైతులు వేయడానికి ప్రధాన కారణం? పసుపు రైతుల ఉద్యమ నాయకుడిని, మోర్తాడ్ మండల్ పాలెం గ్రామము. పసుపు రైతులు గత 13 సంవత్సరాల నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి ఎన్నో ఉద్యమాలు చేసి మరి పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి పసుపుకు క్వింటాలో కంటికి 15,000 మద్దతు ధర పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మరి గత అనేక 13 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసినప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం వలన ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి గ్రామం నుండి 1 నుంచి 10 మంది మరి రైతులు ముందుకు వచ్చి నామినేషన్ల కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తెలియజెప్పడానికి మరి వందలాది మంది రైతులు కూడా మన నిజామాబాద్ కలెక్టరేట్ కు రావడం జరిగింది. నామినేషన్లు వేయడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రభుత్వం కూడా ఎలక్షన్ తర్వాత ఇది ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఎటువంటి హామీ ఇవ్వలేకపోతున్నాం, ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా రైతులను ఆదుకుంటామని చెప్పి. అయితే ఎలక్షన్ల కన్నా ముందే సీజన్ లో గవర్నమెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఎర్రజొన్నలు ఎలక్షన్ల కన్నా ముందే పంట చేతికొచ్చిన గవర్నమెంట్ అనేకమైన రైతుల మీద అక్రమ కేసులు బనాయించారు. ఎందుకంటే హక్కును అడిగేందుకు హక్కు కూడా లేకుండా కాలు రాస్తూ రైతుల మీద అనేకమైన అక్రమ కేసులు బనాయించి ఒక్కొక్కల మీద 10 ప్రధాన డిమాండ్ ఏంది? రైతుల ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు పసుపు బోర్డు ఏర్పాటు కావాలి, అట్లాగే ఎర్రజొన్నలను గత గవర్నమెంట్ కొన్నట్లు ఈసారి కూడా కొనాలని, లేదంటే దానికి బోనస్ అన్న ప్రకటించాలి. ఎందుకంటే కొందరు రైతులు ఆల్రెడీ అమ్ముకున్నారు కాబట్టి క్వింటాల్కు 1000 రూపాయల చొప్పున ఎర్రజొన్నలకు బోనస్ అన్న ప్రకటించాలి గవర్నమెంట్. మాకేందంటే గత పోయిన 5 ఏళ్ల కింద కవితమ్మ గారు ఏం చెప్పారంటే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. 15,000 క్వింటాల చొప్పున పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికీ రైతుల ఆవేశం ఏంటంటే ఏర్పాటు చేస్తాను చేయలేదు కాబట్టి అందుకోసమే ప్రతి ఊరు నుంచి ఒక రైతు నామినేషన్ ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వచ్చిన 100 రోజుల్లో పాటు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారని హామీ ఇచ్చింది, ఏం చేయలేదు ఆమె. అందుకోసమే రైతులు ఏకదాటిగా 100 మంది ఈ రోజు ఒక 200 మంది నామినేషన్ ఎత్తుర్రు. మేము పని చేసుకునే బతికే రైతులము, దీనికి కావాలని గవర్నమెంట్ మరి ఎర్రజొన్నలని 3,500 మేము రేట్ అడిగినాము. మరి దానికి భిన్నంగా మరి 3,500 కాదు 3,000 ఇచ్చి మేము కొనుగోలు చేస్తామని చెప్పిండ్రు. మరి అట్లా సుఖ ముందుకు రాలేదు. మరి 20 దినాలు వంట వార్పు చేసినాం, రోడ్ల మీద పడినాం, అయినా కానీ మా మీద కేసులు చేసి కిళ్ళలో నూకిండ్రు. అయినా అది కరెక్ట్ కాదు. జీవన్ రెడ్డి అయినా, ప్రశాంత్ రెడ్డి అయినా, కవిత గారైనా ఇయ్యాల ఒక వారం నుంచి ఊర్ల పొండ తిరుగుతుండ్రు రైతుల దగ్గరికి. మరి ఎందుకు తిరగవలసిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? ఎర్రజొన్నలు కొంటే ఆ పసుపుకు ఏదైనా బోనస్గా ప్రకటించితే ఇవాళ ఊర్ల పైన తిరిగే అవసరం లేకుండే. మరి ఆనాడు నెల కింద మేము 20 రోజులు ధర్నాలు చేసి ఎండలో కూర్చుంటే ఆనాడు రైతులు కనవలేదా? ఇవాళ బంద్ చేసే ప్రయత్నంకు నామినేషన్లు ఆగిపోవాలా అని తిరుగుతున్నారు. అది కరెక్ట్ అయింది కాదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ దాని ముసుగులో కొంతమంది రైతులను రెచ్చగొడుతున్నారు అన్నది అధికార పార్టీ. అదంతా కరెక్ట్ కాదు. ఏ రైతుని అడిగినా రైతే. ఇది ఎక్కడ బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఏమన్నదయ్యా? కాంగ్రెస్ నాయకులు ఉన్నోళ్ళే అనలేకపోతున్నారు, ఇంకా కాంగ్రెస్ నాయకులు అనే అర్హత అయితే లేదు. ఉన్నోళ్ళని ఉన్నట్లు కాంగ్రెస్నే టీఆర్ఎస్లకు గుంజుకుంటున్నారు. బీజేపీ అయితే ఒక సీటు సుఖ లేదు. ఈడ నాయకులు ఎవరున్నారు? నాయకులు లెక్క కనబడుతున్నారు. ఇప్పుడు మీకు మీడియాలో కనబడతారు కదా, అంతా రైతులే. ఏ రైతులకు పలకరించినా ఏ నాయకుడు అని చెప్పారు, అందరు రైతులే. ఆ బాధ కక్కలేక మింగలేక సచ్చినట్లు నామినేషన్ వేయచ్చు. అంటే మొన్న సీఎం సభలో కూడా చెప్పాడు, అంటే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఎటువంటి హామీ ఇవ్వలేకపోతాం, ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా ఎర్రజొన్న పసుపు రైతులను ఆదుకుంటాం, బోనస్ కూడా ప్రకటిస్తామని చెప్పి. మరి పోయినసారి కొన్నారు కదా అదే 2,300 కాడికి. అప్పుడు ఒక ఎలక్షన్ ముందాటున్నదని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి 5 ఏళ్ల దాకా మమ్మల్ని ఎవ్వరేం చెయ్యరని ఆ ధీమతోటి మొండిగా వైఖరించి ఈ రైతులను ఇంత బాధ పెట్టుడు. రైతు గోస ఎప్పటికన్నా ఎవ్వరికైనా కానీ రైతు గోస కలకల
మా 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 ఆడోళ్ళ కలకల మీకు ఎదుగుతుందని నేను కోరుకుంటున్నాను. మనం చూసుకొచ్చి కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. చాలా వరకు కూడా రైతులు ఖచ్చితంగా ఇవాళ పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తామని కూడా వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. రూట్లో ఎన్ని వెళ్తాయి, అసలు ఎన్ని నామినేషన్లు ఉంటాయన్న దానికి సంబంధించి ఆ తర్వాతనే ఈ బ్యాలెట్ ప్రాసెస్ అనేది కొనసాగుతుందా లేదన్నది మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా మాత్రం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పెద్ద ఎత్తున రైతులు నామినేషన్లు వేయడం మాత్రం ఇటు రాజకీయంగా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి.